హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వర్డ్ అనాలజీలో పార్ట్ 2 హోల్ రిలేషన్షిప్ మీద 30+ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? నేను ఆల్రెడీ వర్డ్ అనాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా. టైప్స్ మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో చేశాను. ఓకేనా? అవి మీరు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, పార్ట్ 2 హోల్ రిలేషన్షిప్ అంటే ఏంటిదంటే, నార్మల్ గా వర్డ్ అనాలజీ అంటే ఏంటిది? ఫస్ట్ దానికి ఎలాంటి రిలేషన్షిప్ అయితే ఉంటుందో సెకండ్ దానికి కూడా మనం సేమ్ రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను, సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? వీల్, కార్, పేజ్, క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఇది క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఇది వర్డ్ అనాలజీ అని అంటాం. ఎలా? ఇవి రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ అవుతుందో సేమ్ దీనికి కూడా మనం యాజ్ ఇట్ ఈస్ సేమ్ వర్డ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వీల్ కి కార్ కి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? కార్ అనేది హోల్. ఓకేనా? కార్ యొక్క పార్ట్ అనేది వీల్. అలానే పేజ్ కి ఏమొస్తుంది? ఇప్పుడు కార్ పార్ట్ అనేది వీల్ అయినప్పుడు పేజ్ కి ఏమొస్తుంది? బుక్ వస్తుంది. ఓకేనా? బుక్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పేజ్. అంటే బుక్ లో పేజ్ అనేది దాని పార్ట్. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు 30+ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నేను డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏం తీసుకోవట్లేదు, సింపుల్ క్వశ్చన్స్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు అర్థమయ్యేటట్టుగానే. ఫస్ట్ క్వశ్చన్, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫింగర్, హ్యాండ్. ఓకేనా? ఇవి రెండు ఒక పేరు. అలానే 2 కి మనం క్వశ్చన్ మార్క్ దగ్గర మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హ్యాండ్ అనేది హోల్ అవుతుంది, ఫింగర్ అనేది పార్ట్. ఓకేనా? ఫింగర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యాండ్. అలానే 2 కి ఏమొస్తుంది? ఫుట్ వస్తుంది. ఓకేనా? 2 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫుట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, పెటల్, ఫ్లవర్. తెలుగులో మనం ఫ్లవర్ ఏమంటాం? పువ్వు అంటాం. పువ్వు, రెక్క. ఓకేనా? పెటల్ అనేది పార్ట్ ఆఫ్ ఫ్లవర్. అలానే లీఫ్ కి ఏమొస్తుంది? చెట్టు వస్తుంది. ఆకు అనేది పార్ట్ ఆఫ్ ట్రీ. ఓకేనా? లీఫ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ట్రీ. సో మన ఆన్సర్ ఏమొస్తుంది? ట్రీ. ట్రీ ఒక పార్ట్, లీఫ్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇంజన్, కార్. కార్ ది ఒక పార్ట్ అనేది ఇంజన్. ఇంజన్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ కార్. అంటే కార్ కి ఇంజన్ లేకపోతే కార్ నడవదు. ఓకేనా? అలానే హార్ట్ కి ఏమొస్తుంది? హ్యూమన్ బాడీ వస్తుంది. హార్ట్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఓకేనా? సేమ్ మన ఆన్సర్ వచ్చేసి హ్యూమన్ బాడీ. ఇవి చాలా సింపుల్ క్వశ్చన్, మీరంతా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, చాప్టర్, బుక్. ఓకే, చాప్టర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బుక్. బుక్ లో పేజెస్ ఉంటాయి, చాప్టర్ ఉంటుంది. అలానే సీన్ కి ఏమొస్తుందంటే మూవీ వస్తుంది. సీన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మూవీ. నెక్స్ట్ క్వశ్చన్, కీ, కీబోర్డ్. ఓకే, కీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కీబోర్డ్. సో అలానే బ్రిక్ కి ఏమొస్తుందంటే బ్రిక్ కి వాల్ వస్తుంది. ఓకేనా? మనం అన్ని బ్రిక్స్ కలిపి పేరిస్తేనే వాల్ అవుతుంది. సో వాల్ ది పార్ట్ వచ్చేసి బ్రిక్. బ్రిక్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వాల్. బ్రాంచ్, ట్రీ. ఓకే, ట్రీది పార్ట్ అనేది బ్రాంచ్. బ్రాంచ్ అంటే ఏంటి? దాని కొమ్మలు. అలానే ఆర్మ్. ఆర్మ్ కి పార్ట్ ఏమొస్తుందంటే బాడీ వస్తుంది. ఆర్మ్ అనేది బిలాంగ్స్ టు బాడీ. ఓకేనా? ఇప్పుడు చూస్తే వీటి మధ్యలో రిలేషన్ అని ఎలా ఉందంటే, ఇది ట్రీ. ఓకేనా? ఈ ట్రీకి బ్రాంచెస్ అనేవి ఇలానే ఉంటాయి కదా, చిన్న చిన్న కొమ్మలు. అలానే సేమ్ ఇక్కడ ఆర్మ్ కి ఏమొస్తుంది? బాడీ వస్తుంది. ఓకే, టైర్, బైస్కిల్. ఓకేనా? బైస్కిల్ ని పార్ట్ అనేది టైర్. బైస్కిల్ అంటే ఏంటంటే సైకిల్. సైకిల్ కి టైర్స్ ఉంటాయి కదా, 2 టైర్స్ ఉంటాయి. సో బైస్కిల్ కి ఉన్న టైర్ కి ఎలాంటి రిలేషన్షిప్ అవుతుందో మనం వింగ్ కూడా సేమ్. వింగ్ అంటే దేన్నంటాం? బర్డ్ అంటే పక్షి ఉంటుంది కదా, పక్షి రెక్కలను మనం వింగ్ అని అంటాం. ఓకేనా? సో వింగ్ కి ఏమొస్తుందంటే బర్డ్ వస్తుంది. సో బర్డ్ పార్ట్ ఈజ్ ఎ వింగ్. అంటే పక్షి రెక్కలని మనం వింగ్ అని అంటాం. ఓకే,
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, రూఫ్ హౌస్. ఓకేనా, రూఫ్ హౌస్ ఇది హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ హౌస్ పైన కవరింగ్ పోర్షన్ ని మనం రూఫ్ అని అంటాం. ఓకే, రూఫ్ కి అంటే ఏంటిది, హౌస్ ని పైన కవర్ చేసేదాన్ని మనం రూఫ్ అని అంటాం. అలానే లిడ్ కి ఏమొస్తుందంటే బాటిల్ వస్తుంది. ఓకేనా, బాటిల్ పైన కవర్ చేసేదాన్ని మనం లిడ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, స్క్రీన్ మొబైల్. ఓకేనా, మొబైల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్క్రీన్. ఓకేనా, స్క్రీన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మొబైల్. స్క్రీన్ అనేది ఒక పార్ట్ మొబైల్ కి. అలానే మానిటర్ కి ఏమొస్తుంది, మాక్సిమం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అందరికి తెలుసు, కంప్యూటర్ వస్తుంది. ఓకే, మానిటర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, హ్యాండిల్ డోర్. హ్యాండిల్ కి ఉన్న డోర్ కి ఏం రిలేషన్ ఉంటుంది? ఇప్పుడు డోర్ కి మనకి లాస్ట్ కి మిడిల్ లో ఎడ్జ్ లో ఒకటి వస్తుంది కదా, దాన్ని పట్టుకొని మనం ఓపెన్ చేస్తాం డోర్ ని, దాన్ని పట్టుకొని క్లోజ్ చేస్తాం. సో దాన్ని మనం హ్యాండిల్ అంటాం. సో ఇవి రెండింటికి ఎలా అయితే రిలేషన్షిప్ ఉందో, సో టేల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేల్ అంటే ఏంటిది, తోక అంటాం. సో తోక అనేది దేనికి ఉంటుంది, ఎనిమల్స్ కి ఉంటుంది. ఎనిమల్స్ లో మంకీకి ఉంటుంది, డాగ్ కి ఉంటుంది. సో ఆప్షన్స్ లలో మనం ఇచ్చిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆప్షన్స్ లో డాగ్, ఎనిమల్, ఫర్, లెగ్ అని ఇచ్చారు అనుకోండి, అందులో మనం ఆప్షన్ ఏ డాగ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఓకేనా, సో మీరు ఆప్షన్స్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి డాగ్ కి బదులు డాగ్ వచ్చి, మంకీ వచ్చి, ఎనిమల్ వచ్చి, డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో దాన్ని బట్టి మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి ఈ క్వశ్చన్ కి ఏది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనేది. ఓకే, లీఫ్ ట్రీ. ఓకేనా, లీఫ్ అనేది ట్రీ యొక్క పార్ట్. అలానే టైల్. టైల్ అంటే ఏంటిది, మనం ఫ్లోర్ వేయించుకుంటాం కదా కింద మన హౌస్ లో, ఫ్లోర్ ఒక్కొక్క టైల్ పెట్టుకుంటా మనం కింద ఫ్లోర్ వేయించుకుంటాం. సో టైల్ కి ఏమొస్తుంది, ఫ్లోర్ వస్తుంది. టైల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్లోర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఐ, ఫేస్. ఓకేనా, ఫేస్ లో మనకు ఐ అనేది ఉంటుంది. అలానే విండోకి ఏమొస్తుంది, విండో అనేది ఎక్కడ ఉంటుంది, హౌస్ లో ఉంటుంది. సో విండో ఈజ్ అ పార్ట్ ఆఫ్ హౌస్. సో ఇన్ కేస్ ఒకవేళ మనకి ఆప్షన్స్ లలో బిల్డింగ్ వచ్చింది అనుకోండి, బిల్డింగ్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఓకేనా, బిల్డింగ్ అంటే ఏంటిది, మొత్తం 3 floors ఉన్నా 4 floors ఉన్నా మనం దాన్ని మొత్తం అనుకుంటాం. సో అది అనేది మనం చూస్ చేసుకోకుండా హౌస్ అనేది చూస్ చేసుకోవాలి. ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి, అవేవి సెలెక్ట్ చేసుకోకుండా విండో ఈజ్ అ పార్ట్ ఆఫ్ హౌస్. బటన్, షెడ్. ఓకేనా, బటన్ బిలాంగ్స్ టు షెడ్ అంటే షెడ్ పైన, షెడ్ కి ఉన్న బటన్ కి రిలేషన్షిప్ అనేది మనకి చెప్తుంది. అలానే వీల్ కి ఏమొస్తుంది, కార్ వస్తుంది. ఓకేనా, వీల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కార్. ఒకవేళ వీల్ గా ఆడ కార్ కాకుండా వేరే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బస్ కానీ ఇంకేమన్నా ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్ కి ఉన్న ఆ ఆన్సర్ కి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని మీరు పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, రూట్, క్వశ్చన్ మార్క్, ఫౌండేషన్, బిల్డింగ్. ఓకేనా, ఫౌండేషన్ అనేది బిల్డింగ్ ని సపోర్ట్ చేస్తుంది. అలానే రూట్ కి ఏమొస్తుంది, ప్లాంట్ వస్తుంది. సో రూట్ అనేది ప్లాంట్ ని సపోర్ట్ చేస్తుంది. ఏం లేదు, చాలా సింపుల్. ఫస్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఇచ్చింది ఈ రిలేషన్షిప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇంకొక దానికి మనం అలానే ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. కీబోర్డ్, ల్యాప్టాప్. సో కీబోర్డ్ అనేది ల్యాప్టాప్ యొక్క పార్ట్. అంటే మనం చెప్తున్నాం కీబోర్డ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ల్యాప్టాప్ అని అంటాం. అలానే రడర్ అనేది పార్ట్ ఆఫ్ షిప్ అని అంటాం. ఓకేనా, సో దీనికి ఏమొస్తుందంటే షిప్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, నేల్, ఫింగర్, వీటి మధ్యలో రిలేషన్ ఎలా ఉందంటే ఫింగర్ పైన నేల్ అనేది ఉంటది. నేల్ అంటే ఏంటిది, గోర్లు అంటాం. ఓకేనా, ఫింగర్, నేల్. అలానే ఫిదర్ కి ఏమొస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిదర్ అంటే ఏంటిది, ఫిదర్ అంటే ఈక అంటాం మనం తెలుగులో. ఈక, ఈక అంటే ఏంటిదంటే దేనికి ఉంటది, బర్డ్ కి ఉంటది. బర్డ్ కి పైన ఒకటి సాఫ్ట్ లా ఉంటది చూడండి, దాన్ని మనం ఈక అంటాం. అలానే ఇక్కడ రిలేషన్షిప్ చూస్తే ఫింగర్ అంటే ఏంటిది, వేలికి పైన గోర్ ఎలా అయితే ఉంటుందో
అలానే ఫిదర్ అనేది బర్డ్ కి ఉంటుంది. మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. ఓకేనా, వింగ్స్ ఇస్తారు, నెస్ట్ ఇస్తారు, స్కై ఇస్తారు, డిఫరెంట్. సో అవేవి మనం చూస్ చేసుకోకూడదు. మనం ఏం చూస్ చేసుకోవాలి? ఫిదర్ అంటే బర్డ్ చూస్ చేసుకోవాలి. సో ఏది చూస్ చేసుకున్నా మనం వర్డ్ అనాలజీలో మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చిర్రు ఫస్ట్ ఇది చూసుకోవాలి. ఈ నెయిల్ ఫింగర్ అంటే వీటి మధ్యలో ఎలా రిలేషన్షిప్ ఉందంటే ఫింగర్ కి పైన నెయిల్ ఉంటుంది, అవునా కాదా? వేల్ కి పైన గోరు ఉంటది. అలానే ఫిదర్ అనేది బర్డ్ కి ఉంటది, అనేది సాఫ్ట్ ఉంటది దానికి. మనం దాన్ని బట్టి ఏది దేనికి వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సీట్ బైస్కిల్ కుషన్ క్వశ్చన్ మార్క్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం బైస్కిల్ అని అనుకుందాం. ఓకేనా, ఈ బైస్కిల్ కి సీట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ దీని పైన ఉంటుంది. అలానే ఇక్కడ కూడా కుషన్ అనేది ఎక్కడ ఉంటుంది? చైర్. దీనికి ఆన్సర్ వచ్చేసి చైర్. మన సోఫాస్ మీద మనం కుషన్స్ పెట్టుకుంటాం కదా. ఓకే, మీకు అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. సో కుషన్ కి ఏమొస్తుందంటే చైర్ వస్తుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్, పెటల్ రోజ్. పెటల్ అంటే అందరికి తెలుసు, పెటల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రోజ్. సో టైర్ కి ఏమొస్తుంది? టైర్ కి కార్ అయినా వస్తుంది, బస్ అయినా వస్తుంది, బైక్ అయినా వస్తుంది, ఏదైనా వస్తుంది. సో అక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ని బట్టి మనం బెస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, డోర్ హౌస్. ఓకేనా, వీటి రిలేషన్షిప్ ఎలా ఉంది? హౌస్ డోర్ అంటే డోర్ అనేది ఒక పార్ట్ ఆఫ్ హౌస్. అలానే గేట్ కి ఏమొస్తుందంటే కాంపౌండ్ వాల్ వస్తుంది. ఓకేనా, కాంపౌండ్ కి గేట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రేమ్ స్పెచ్యూల్స్ సోల్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే కళ్ళద్దాలు అంటాం. ఓకేనా, కళ్ళద్దాలకి ముందట ఒక ఫ్రేమ్ ఇస్తారు చూడండి, అద్దాలకి ఒక ఫ్రేమ్ ఇస్తారు కదా, అది పడిపోకుండా ఉండడానికి. సో ఇక్కడ ఎలాంటి రిలేషన్షిప్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్ అంటే ఏంటి? సోల్ అంటే ఏంటిదంటే దీనికి ఆన్సర్ వచ్చేసి షూ వస్తుంది. ఓకేనా, నేను ఇప్పుడు మీకు చెప్తాను వినండి. షూకి మనకి కింద ఒకటి ఉంటుంది చూడండి, షూకి కింద ఒకటి ఉంటది కదా, దాన్ని మనం సోల్ అని అంటాం. ఇంగ్లీష్ లో దాన్ని సోల్ అని అంటాం. షూకి కింద ఒకటి ఉంటది కదా, బాటం, దాన్ని మనం సోల్ అని అంటాం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు నెక్స్ట్ డయల్ క్లాక్. డయల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ క్లాక్. స్టీరింగ్ అంటే ఏంటిది? కార్ అయినా రావచ్చు, బస్ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకేనా, మనం అక్కడ ఆప్షన్స్ ని బట్టి బెస్ట్ దాన్ని మనం మ్యాచ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, బ్లేడ్ సీజర్. బ్లేడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సీజర్. అలానే స్ట్రింగ్ అంటే ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్, గిటార్. ఓకేనా, గిటార్ వస్తుంది ఆన్సర్. గిటార్ కి స్ట్రింగ్స్ ఉంటాయి, దాన్ని మనం స్ట్రింగ్ అని అంటాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, చిమ్మి హౌస్ ఫనెల్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిమ్మికి ఉన్న హౌస్ కి ఏం రిలేషన్ ఉంది? ఫస్ట్ చిమ్మి అంటే ఏంటిది? మన ఇంట్లో కిచెన్ లో పెడతారు. ఎందుకు పెడతారు? స్మోక్, ఇంట్లో ఉన్న ఈ వంట చేసినప్పుడు వచ్చే ఈ స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోవడానికి మనకు చిమ్మి అనేది పెడతారు. సో చిమ్మికి ఉన్న హౌస్ కి ఉన్న రిలేషన్ మనకు అర్థమైంది. ఫస్ట్ ఫనెల్ అంటే ఏంటి? ఫనెల్ అంటే ఏంటంటే దీనికి ఆన్సర్ వచ్చేసి స్టవ్ వస్తుంది. ఓకేనా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టవ్ కి ఒక పైప్ అనేది కనెక్ట్ చేస్తారు. ఆ పైప్ అనేది ఎందుకు కనెక్ట్ చేస్తారు అంటే మనం వంట చేసినప్పుడు ఆ పొగ ఉంటది కదా, ఆ ఫన్నెల్ ద్వారా బయటకు వెళ్ళిపోవడానికి ఫన్నెల్ అనేది ఈజ్ అ పార్ట్ ఆఫ్ స్టవ్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్ వచ్చేసి బీ బర్డ్ ఫైన్ క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. 25th క్వశ్చన్ నేను చెప్తాను, స్క్రీన్ టెలివిజన్. ఓకేనా, సో ఫస్ట్ టెలివిజన్ అంటే ఏంటిది? టీవీ. ఓకేనా, స్క్రీన్ అనేది టెలివిజన్ యొక్క పార్ట్. అలానే లెన్సెస్ కి ఏమొస్తుంది? కెమెరా వస్తుంది. లెన్సెస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కెమెరా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రాశాను, చాలా సింపుల్ క్వశ్చన్. 26th క్వశ్చన్ వచ్చేసి ఫిదర్ ఆరో హ్యాండిల్ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ 27th క్వశ్చన్, హ్యాండిల్ కప్ నాబ్ క్వశ్చన్ మార్క్. 28th
బ్లేడ్, నైఫ్. వీల్ కి ఏమొస్తుంది? క్వశ్చన్ మార్క్. కాలర్, షర్ట్, సోల్, క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఏమొస్తున్నాయని మీరు కామెంట్ చేయండి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. 30th క్వశ్చన్ చూడండి. పేజ్, బుక్. బుక్ కి పేజ్ కి ఎలాంటి రిలేషన్షిప్ అవుతుందో, సో బ్రిక్ కి ఏమొస్తుంది? బిల్డింగ్ వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.